మ్యాథ్స్ గురు నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు స్కూలు హోంవర్క్తోనే సరిపోతుంది. వాళ్ళకి వేరే ధ్యాస అంటూ లేకుండా పోయింది. అందుకనే నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలకి ఏదో ఒక హాబీ నేర్పండి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ పడే హాబీ, పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగే హాబీ కాయిన్స్ కలెక్షన్ అండి. ఎస్, కాయిన్స్ కలెక్షన్ అనేది మంచి హాబీ. ఇప్పుడు మార్కెట్లో కాయిన్స్ దాదాపుగా తగ్గిపోతున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూపీఐ పేమెంట్స్తోనే అయిపోతున్నది. అందుకే పిల్లలకి ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ లేదా ఇంతకుముందు చిన్నప్పుడు ఉన్నటువంటి కాయిన్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టమని చెప్పండి. ముందుగా మీ ఇంట్లో మీరు కలెక్ట్ చేసినటువంటి లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ కాయిన్స్ అని పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాగే మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక రూపంలో కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ కాయిన్స్ని మళ్ళీ ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకోమని చెప్పండి. అది ఒకటే మార్గం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కాయిన్స్ మార్కెట్లో చాలా తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు నేను నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్, అంటే నేను మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసిన కాయిన్స్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి అత్యంత పురాతనమైన కాయిన్స్ మాత్రం కాదు, కనీసం ఒక 40 నుంచి 50 సంవత్సరాల క్రితం సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ మాత్రమే నేను మీకు చూపించబోతున్నాను. కొందులో కొన్ని ఇప్పుడు సర్క్యులేషన్లో లేవు. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీ పిల్లల్ని కాయిన్స్ కలెక్షన్ ఒక హాబీగా ఎంకరేజ్ చేస్తారని, పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయిన్స్ అంటే మరీ పాత కాయిన్స్ కాదు, 1 పైసా, 2 పైసా, 3 పైసా, 5 పైసా కాయిన్స్. ఇవి మా పిల్లలు కలెక్ట్ చేస్తున్న కాయిన్స్ అండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 1 పైసా, ఇది 2 పైసా, ఇది 3 పైసా, ఇది 5 పైసా. సో ఈ కాయిన్స్ అన్నీ చాలా ఉన్నాయండి ఇలాగా. అలాగే ఇవి 10 పైసా కాయిన్స్ అండి. ఇవి కూడా ప్రస్తుతానికి సర్క్యులేషన్లో లేవు. ఈ 10 పైసా కాయిన్స్లో కూడాను 2 సైజులు ఉన్నాయి. ఒకటి పెద్ద సైజు, మరొకటి చిన్న సైజు. ఈ 10 పైసా కాయిన్స్ కూడా కాలం గడిచే కొద్దీ మనకి మెటల్ యొక్క కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు కాయిన్ యొక్క సైజు కూడాను తర్వాత తగ్గించేశారు. వీటి తర్వాత వచ్చిన 10 పైసా కాయిన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి 10 పైసా కాయిన్స్ అండి, స్టీల్వి. చూడండి, ఈ 10 పైసా కాయిన్కి ఈ 10 పైసా కాయిన్కి సైజులో చూసారు ఎంత తేడా వచ్చిందో. బాగా బక్క చిక్కిపోయింది 10 పైసా కాయిన్. ఇప్పుడు ఈ కాయిన్ కూడాను సర్క్యులేషన్లో లేకుండా పోయినాయండి. ఇప్పుడు దొరకట్లేదు మార్కెట్లో. ఈ మధ్యకాలం వరకు సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ అండి. ఇది 20 పైసా కాయిన్. ఈ 20 పైసా కాయిన్స్ కూడాను మా పిల్లలు ఇయర్ వైజ్గా కలెక్ట్ చేశారండి. ఇది 1967, బహుశా మీకు కనిపిస్తుందో లేదో. అలాగే ఇందులో కూడాను డిఫరెంట్ కాయిన్స్ వచ్చాయండి. కొన్ని 20 పైసా కాయిన్స్ అన్నీ కూడా ఇలాగా పాలిథిన్ బ్యాగ్లోకి వేసి కట్టేశాను. ఇది 20 పైసా, ఇవి 10 పైసా, 5 పైసా కాయిన్స్. ఇవి కూడాను మా పిల్లలు ఇయర్ వైజ్ కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నారండి. 25 పైసా. ఇవి ఈ మెటల్ కొంచెం మంచి మెటల్ అండి. ఇది ఓల్డ్ కాయిన్స్. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ కాయిన్స్.
వీటి తర్వాత కూడాను 25 పైసా కాయిన్స్ వచ్చాయి. అవి స్టీల్ వండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ మెటల్లో చాలా తేడా ఉంటుంది. ఈ 25 పైసా కాయిన్స్లో కూడాను ఇయర్ బారే కొద్ది కూడాను ఇందులో ఎంబ్లెమ్ కూడాను మారుస్తూ వచ్చారండి. ఒక పక్కనేమో మూడు సింహాలు ఉంటాయి, మరో పక్కన ఎంబ్లెమ్ మారుస్తూ వచ్చారు. ఇవన్నీ 25 పైసా కాయిన్సేనండి. 25 పైసా కాయిన్స్లో ఈ మధ్య కాలంలో స్టీల్ వచ్చాయండి. ఇవన్నీ కూడా స్టీల్వే. కొంతవరకు మాత్రమే నేను బయటికి తీస్తున్నాను. ఇవి స్టీల్ వండి. ఇది కూడాను 25 పైసా స్టీల్ కాయిన్స్. ఈ మధ్యకాలం వరకు ఇవి సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇయర్ వైజ్గా కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నారండి. అందుకని ఈ ప్యాకెట్ నేను ప్రస్తుతం నేను ఒప్పట్లేదు, ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి. కాయిన్స్ అండి, ₹10 కాయిన్స్ ఈ మధ్య కనీసం ఒక 10 సంవత్సరాల వరకు ఇవి సర్క్యులేషన్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ₹10 కాయిన్స్ కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇవి 50 పైసా కాయిన్స్ అండి. ఇవి కూడాను మా పిల్లలు ఇయర్ వైజ్గా చాలా కాయిన్స్ కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నారు. ఇందులో కూడాను ఒకవైపున 50 పైసా అని ఉంటుంది, మరొక వైపున రకరకాల ఎంబ్లమ్స్ ఉంటాయండి. అవన్నీ కూడాను చాలా వరకు కలెక్ట్ చేసుకొని ఉండే. చాలా కాయిన్స్లో 3 రకాల కాయిన్స్ ఉన్నాయి. ఇవి పాత ₹1 కాయిన్స్ అండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చూడంగానే దీన్ని గుర్తుపట్టచ్చు ₹1. ఈ సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది. వీటి తర్వాత వచ్చిన ₹1 కాయిన్స్ కాలం గడిచే కొద్దీ మెటల్ యొక్క రేటు పెరిగిపోతుందండి. కాయిన్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. అందుకని కాయిన్ యొక్క సైజు తగ్గించేశారు. అలాగే కాయిన్లో వాడే మెటల్ కూడాను మార్చేశారండి. అందుకని ఈ పాతకాయలపు కాయిన్స్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇది పేరుకి ₹1 కానీ ఇందులో ఉండే మెటల్ ₹1 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీని తర్వాత వచ్చింది ₹1 కాయిన్. స్టీల్ది వాడేస్తున్నారు. ఇది పూర్తిగా స్టీల్. ఇది కూడా ₹1. అది ఇవన్నీ కూడాను ఇయర్ వైజ్ ఉంటాయి చాలా వరకు. దీని తర్వాత ఇప్పుడు మనకి మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్న కాయిన్, ఇప్పుడు ఇవి కూడా మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నాయి, కానీ ఇవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇవి ఇప్పుడు మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్న ₹1 కాయిన్స్. ఇప్పుడున్నటువంటి ₹1 కాయిన్ ఇదివరకు ఉండే ₹10 కాయిన్ సైజులోకి వచ్చేసింది. కాయిన్ యొక్క సైజు తగ్గింది, ప్లస్ మెటల్ యొక్క స్టీల్ వచ్చిందండి. అంటే ఇప్పుడు కేవలం స్టీల్తోనే తయారు చేస్తున్నారు. నా దగ్గర ₹2 కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ₹2 కాయిన్స్ అంటే రకరకాల ₹2 కాయిన్స్. ఇవి ₹5 కాయిన్స్ అండి. ప్రస్తుతానికి మీరు మార్కెట్లో ఇప్పుడు యూట్యూబ్ చాలా వరకు చూస్తూ ఉంటారు. ఏ యూట్యూబ్లో చూసినా సరే మీ దగ్గర ₹5 కాయిన్ కొనుక్కోవచ్చు, నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తానని చెప్పి ఆఫర్ వస్తూ ఉంటాయండి. అదే వైష్ణోదేవి కాయిన్. అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నా దగ్గర వైష్ణోదేవి కాయిన్స్ కూడా ఉన్నాయండి. నా దగ్గర ఉన్నవి అవన్నీ కూడా వైష్ణోదేవి కాయిన్సేనండి. ఇలాంటి కాయిన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఎక్కడ చూసినా సరే ఈ వైష్ణోదేవి కాయిన్స్ కనుక ఉంటే నేను మీకు 5 లక్షలు ఇస్తాను, 6 లక్షలు ఇస్తాను అని చెప్పి యూట్యూబ్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ వాటి మీద మాత్రం నాకు నమ్మకం లేదు.
అందుకని వైష్ణోదేవి కాయిన్స్ మాత్రం నేను నా దగ్గర ఉన్న వైష్ణోదేవి కాయిన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వైష్ణోదేవి కాయిన్స్ అండి. ఇవన్నీ వైష్ణోదేవి కాయిన్సే. అమ్మవారి దయ వల్ల నా దగ్గర వైష్ణోదేవి కాయిన్స్ చాలానే సేకరించగలిగాను. ఇదంతా కూడా మాతా వైష్ణోదేవి దయ వలన ఎంత సాధ్యమైంది. నా దగ్గర ఇంకా ఉండే కొంతమంది నేను వైష్ణోదేవి పూజ చేసుకుంటామంటే నేను మా బంధువులకి ఇచ్చేసాను కొన్ని. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు మీ పిల్లలకి సైన్స్ కలెక్షన్ హాబీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు కలెక్ట్ చేసినటువంటి కాయిన్స్ని ప్రిజర్వ్ చేయడం కూడా ఎంతో ముఖ్యమండి. ఆ కాయిన్స్ని మనం జాగ్రత్త చేయాలి. దాని నుంచి ఆన్లైన్లో ప్రొఫెషనల్ కాయిన్ కలెక్షన్ బుక్ అని కాయిన్స్ కోసం ఉంటుందండి. ఈ బుక్స్ ఒకటి తెప్పించండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇవి ఓల్డ్ కాయిన్స్ అంటే జనరల్గా దీన్ని చిల్లికాని అంటారు. చిల్లికాని, ఇది గుర్రం కాయిన్ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకోండి. దీని మీద గుర్రం బొమ్మ ఉంటుంది, హార్స్ బొమ్మ. ఇలాంటివి పాత కాయిన్స్ మనం కలెక్ట్ చేసినప్పుడు సాధారణంగా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తూ ఉంటారండి. చూపించిన క్రమంలో కాయిన్స్ కనుక లూజ్గా కనుక ఉంటే అవి మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇటువంటి కాయిన్ కలెక్షన్ బుక్ కనుక పిల్లలకు కనుక తెప్పించి ఇచ్చేస్తే ఆ కాయిన్స్ అన్నీ కూడాను అందులో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. ఇలా ప్రిజర్వ్ చేసుకొని ఫ్రెండ్స్కి చూపించేస్తే వాళ్ళు కూడాను ఎంతగానో ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అలాగే మరొక బుక్ కూడా చూపిస్తాను. ఇది మరొక బుక్ అండి. ఇది ఇందాక చూపించాను కదా, ఈ మధ్యకాలంలో సర్క్యులేషన్లో ఉన్నటువంటి కాయిన్స్ అవన్నీ కూడాను పైసా, 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు, పావలాలు, ₹1 ఇవన్నీ కూడా. ఇవి కాకుండా కరెన్సీ నోట్స్ వాటి కూడా వేరే బుక్ ఉంటుందండి. కరెన్సీ నోట్ ఆల్బమ్, ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. దీన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు. ఇందులో అంటే మా పిల్లలదండి, ఇది అత్యంత పురాతనమైనది మాత్రం కాదు, ప్రస్తుతం సర్క్యులేషన్లో లేనటువంటి నోట్స్ మాత్రమే చాలా వరకు మా పిల్లలు కలెక్ట్ చేశారు. ₹1, ₹2, ₹5 ఇలాగా ఎన్నో ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఈ ₹10 నోటు. దీన్ని బ్యాక్ సైడ్ కనుక చూస్తే పడవ బొమ్మ ఉంటుంది. ప్రస్తుతం ఇవి సర్క్యులేషన్లో ఎక్కడ కూడా దొరకట్లేదండి. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి కాయిన్స్ కలెక్షన్ లేదా కరెన్సీ నోట్స్ కలెక్షన్ హ్యాబిట్ కనుక చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయడానికి కూడాను మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కరెన్సీ నోట్బుక్ లేదా కాయిన్స్ నోట్బుక్ ఆన్లైన్లో తెప్పించేసి ఇవ్వండి. ఓకే, నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.